హలో ఫ్రెండ్స్, గుంటూరు కారం సినిమా చూసి ఉంటారు. దాని రివ్యూ ఇవ్వడానికి అయితే నేను వచ్చాను. గుంటూరు కారంలోని చాలామంది అంటున్నారు కారం లేదు, ఇది అది లేదు, అసలు సినిమా ఫ్లాపు, అత్తర ఫ్లాప్ అని ఏదో అంటున్నారు. ఇవన్నీ చెప్పే బదులు మీరు ఒకటి చెప్పాలనుకుంటున్నాను. మీరు అత్తారింటి దారి సినిమా చూసారా? ఆ సినిమా త్రివిక్రమ్ సార్ది చూసి ఉంటే ఈ సినిమా చూడకపోయినా పర్వాలేదు. రెండు వేరే వేరే కూరలు ఉంటారు కానీ టేస్ట్ మాత్రం ఒకటే. ఈ సింపుల్గా అక్కడ అత్త అల్లుడిది, ఇక్కడ కొడుకు అండ్ తల్లిది. కొంచెం మసాలా వేరే రకంగా ఉంది, కానీ ఫ్యామిలీ సెంటిమెంటు. కానీ గుంటూరు కారం సినిమా నేను ఏంటనుకున్నాను అంటే స్టార్టింగే మర్డర్ సీన్తో స్టార్ట్ అయింది. వాడి అమ్మ సూపర్, ఇంకా అలా ఉండదు అనుకున్నా. సినిమా మొత్తంలోనే అది ఒకటే క్రైమ్ సీన్, మిగతా అన్నీ నార్మల్ ఫైట్లే. సో సినిమా మీద హై ఎక్స్పెక్టేషన్ చేయకుండా వెళ్తే మీరు మాత్రం ఎంజాయ్ చేస్తారు సినిమా, అది గ్యారంటీ. గుంటూరు కారం ఆ టైటిల్, ఆ థ్రిల్ అంతా ఆ లెవెల్లో వెళ్తే మాత్రం డెఫినెట్లీగా మీరు ఎంజాయ్ చేయలేరు. ఇంతేనా అనిపిస్తుంది. అదే ఫీలింగ్ చాలామందికి వచ్చింది. సినిమా ఫ్లాప్ అని అన్ను, సినిమా బాగానే ఉంది, చూడొచ్చు, సినిమా బాగానే ఉంది, హ్యాపీగా చూడొచ్చు. కానీ మహేష్ బాబు గ్లామర్ అండ్ ఆ యాక్టింగ్, ఆ పర్ఫార్మెన్సు, మహేష్ బాబుకి తప్పు సినిమా చేయకూడదు అనేసి ఎవ్వరు అనలేరు. చాలా బెస్ట్ పర్ఫార్మెన్స్, ప్రిన్స్ మహేష్ బాబు పర్ఫార్మెన్స్ మాత్రం చాలా బెస్ట్. ఇంచుమించు నాకైతే ఆ గ్లామర్ గట్లా చూస్తూ ఉంటే మాత్రం నాకు పోకిరి సినిమా గుర్తొచ్చింది. ఎక్సలెంట్. ఆ బ్యూటీ, ఆ స్లాంగ్లో మాట్లాడడం, ఆ గుంటూరు స్లాంగ్లో మాట్లాడడం, ఆ పర్ఫార్మెన్స్, ఆ బాడీ లాంగ్వేజ్, ఆ అపియరెన్స్ చాలా బాగుంది. నాకైతే ప్రిన్స్ మహేష్ బాబు సెట్ అయ్యారు సినిమాకి హీరో, కానీ హీరోయిన్ మాత్రం అస్సలు సెట్ అవ్వలేదు. చిన్న పిల్లని తీసుకుని వచ్చేసి ప్రిన్స్ మహేష్ బాబు పక్కన పెడితే ఏంటి లాభం? కీర్తి సురేష్కి పెట్టారు ప్రిన్స్ మహేష్ బాబుకి పక్కన. మహేష్ బాబు ఏజ్కి కీర్తి సురేష్ ఏజ్కి ఎంత కొంత మ్యాచింగ్, ఓకే, ఇద్దరు కొంచెం మేజర్స్, ఎంత కొంత మ్యాచింగ్ అయింది. చిన్న పిల్లని పట్టుకొని వచ్చేసి దీనికి హీరోయిన్ చేసేసి ప్రిన్స్ మహేష్ బాబు పక్కన పెట్టేస్తే చాలామంది అంటున్నారు హీరోయిన్ మాత్రం మహేష్ బాబుకి అస్సలు సెట్ అవ్వలేదు. ఆ అమ్మాయి కాకుండా కొంచెం మెచ్యూర్గా ఉన్న అమ్మాయి, కొంచెం ఏజ్ ఉన్న అమ్మాయి, మరి ఇంత యంగ్ ఏజ్ కాకుండా కొంచెం ఉండే అమ్మాయి ఈ సినిమాలోని హీరోయిన్ ఉంటే చాలా బాగుండేది. హీరోయిన్ మాత్రం చాలామంది యూట్యూబ్లోని, ఇన్స్టాగ్రామ్లోని చాలామంది హీరోయిన్ అస్సలు సెట్ అవ్వలేదు ఈ సినిమాకి, ప్రిన్స్ మహేష్ బాబు సినిమాకి. సో నా పరంగా అయితే సినిమా నేను ఎంజాయ్ చూశాను, హ్యాపీగానే ఉన్నాను. హై ఎక్స్పెక్టేషన్ నేను పెట్టుకోలేదు, ఎందుకంటే ముందే రూమర్స్ వచ్చాయి సినిమా బాగాలేదు, ఇది వెళ్ళలేదు. సో నార్మల్ ఎక్స్పెక్టేషన్తో టికెట్ తీసుకున్నాను కాబట్టి నార్మల్ ఎక్స్పెక్టేషన్తో సినిమా చూసా, ఫుల్ ఫ్లెజ్డ్గా ఎంజాయ్ చేశా, అది మాత్రం గ్యారంటీ. సారీ, నార్మల్ ఎక్స్పెక్టేషన్తో సినిమా చూడండి, మీరు ఎంజాయ్ చేస్తారు. ఏముంది, సినిమా బాగుంటాయి, సినిమా బాగోవడం కాదు. కానీ ఒకటి, సంక్రాంతికి మహేష్ బాబు త్రివిక్రమ్ కాంబినేషన్లోని ఆ కొత్త సంవత్సరం సంక్రాంతికి గుంటూరు కారం అలాంటి బిగ్ బ్యానర్ టైటిల్ సినిమాతోటి ఎవరైనా వాహ్ అని అనుకుంటారు, కానీ వామో అనుకోరు. సో అక్కడ వాళ్ళు ఉన్న కుర్చీ మడత పెట్టి సాంగ్ ఎంత పాపులర్ అవ్వడం, అలాంటి కొన్ని సీక్వెన్స్ తోటి హై ఎక్స్పెక్టేషన్స్ జనాలు పెట్టుకున్నారు. హై ఎక్స్పెక్టేషన్ తోటి ఫ్లాప్ అని అంటున్నారు. కానీ మూవీ మాత్రం మీరు చూడొచ్చు. మూవీ మరి అంత బోరింగు, టైం వేస్ట్, మనీ వేస్ట్ అయితే నేను అన్ను. మూవీ మీరు చూడొచ్చు, పర్లేదు. నేను కూడాను ఆ పరంగా చూసాను. ఒక్కసారి చూడొచ్చు మూవీ, ఎంజాయ్ చేస్తూ ఒక్కసారి చూడొచ్చు. ఇది మీ 10 సార్లు చూసాము ఆ లెవెల్లో అయితే నేను ఈ మూవీకి అంతగా ఎంకరేజ్ చేయను. కానీ ఓకే, నాట్ గుడ్, నాట్ సో బ్యాడ్, యావరేజ్గా ఉంది మూవీ. నేను మాత్రం చలో చూడాలనుకున్న టికెట్స్ అవైలబిలిటీ దొరికింది, బుక్ చేశాను, సినిమాకి వెళ్ళాను, పర్లేదు నాకైతే మూవీ మాత్రం. సో మీ పర్సనల్ రివ్యూ ఎలా ఉందో మూవీ కాస్త కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. విష్ ఆల్ ద బెస్ట్, థ్యాంక్ యూ సో మచ్. దిస్ ఇస్ హెచ్ఆర్ అరుణ్ కుమార్ సిన్హా సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ వైజాగ్. లవ్ యూ ఆల్, టేక్ కేర్, హ్యాపీ అడ్వాన్స్ మకర సంక్రాంతి.